ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ఎన్నికల నిబంధనలను అనుసరించి నిష్పక్షపాతంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జి. రవినాయక్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థ నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. రిటర్నింగ్ అధికారి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి. రవినాయక్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో సిబ్బంది షెడ్యూల్ సమయం కంటే ముందే రావాలని, సమయానికి రిపోర్ట్ చేయాలని, సెల్ ఫోన్లను తీసుకురావద్దని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటర్లు ఓటు వేస్తారని, కాబట్టి కౌంటింగ్లో భాగంగా మొదట ప్రారంభం లెక్కింపు చేపడతామన్నారు. కౌంటింగ్ కోసం 5 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభం లెక్కింపులో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తారని అన్నారు. ప్రాథమిక లెక్కింపులో చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్ల వర్గీకరణలో పరిపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రారంభ లెక్కింపు అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుందని, మొదటి ప్రాధాన్యత ప్రకారం ప్రతి అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కిస్తామని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు అనంతరం చెల్లుబాటు అయిన ఓట్ల సంఖ్య ఆధారంగా గెలుపు కోసం కావాల్సిన కోటాను నిర్ధారిస్తామని అన్నారు. ఎవరైనా అభ్యర్థి కోటాకు సరిపడు ఓట్లను సాధించినట్లయితే అతన్ని గెలుపొందినట్లుగా ప్రకటిస్తామని, ఏ అభ్యర్థికి కోటాకు కావలసిన ఓట్లు రానట్లయితే తదుపరి ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టి తదుపరి ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఓట్ల లెక్కింపు జరుపుతామని అన్నారు. ఈ ప్రక్రియ ఏదేని అభ్యర్థి కోటాను సాధించే వరకు చేపడతామన్నారు. ఏ అభ్యర్థికి కోటా రానట్లయితే చివరికి మిగిలిన అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు, నారాయణపేట అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్, షాద్నగర్ ఆర్డీఓ వెంకట మాధవరావు, మహబూబ్ నగర్ ఆర్డీఓ నవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. As I told you, 2 months gap వచ్చింది. సో ఆ 2 months లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఈవెంట్ ఎలక్షన్ చేసాం. కాబట్టి దీని మీద కొంత నష్టపోయే అవకాశం ఉంది. సో అందుకనే ఏఆర్ఓస్ కూడా చెప్పారు, మాస్టర్ ట్రైనర్ కూడా చెప్పారు, మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రెజెంటేషన్ అందరూ కూడా మీకు కూడా number of votes very less, but the everyone would be watching, and at the second node there is no other counting in the state except us, and it's a prestige for everyone who have contested and their political. The main thing that is why you have been picked up, so impartial ga undali. మనం స్ట్రాంగ్ రూమ్ లో పెట్టిన ఫామ్ 16 లో ఈ టేబుల్ మీద వస్తుంది. దాంట్లో ఉన్నది మీరు నోట్ చేయండి. ఇక్కడ ఎనీ నంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ యాజ్ ద ఫామ్ 16. రెండవది వచ్చేసి సో ఆ రౌండ్ లోనే ఆల్మోస్ట్ ఒకే రౌండ్ రిజల్ట్ డిక్లేర్ అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి కోటా కూడా క్యాలిక్యులేట్ చేస్తుంటారు. లేదు అంటే అన్ని కూడా మీరు మెయిన్ పార్సల్స్ పెట్టుకొని సబ్ పార్సల్ అంతా కూడా ఒకటే టేబుల్ 6 టేబుల్ మీద క్లియర్. మీరు 3 లెవెల్లో చేస్తారు.